వృషభ రాశి వారికి 17, 18, 19 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ ఇద్దరి వ్యక్తుల వల్ల ఏంటంటే మీకు జరిగేది ఇదే అనమాట. ఈ ఇద్దరి వ్యక్తుల వల్ల మీకు ఏం జరగబోతుంది, 3 రోజులు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా వృషభ రాశి వారి గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ రాశికి ఏంటంటే కనుక అధికంగా అండి కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కానీ ఈ రాశి ఏంటంటే కనుక వృషభ రాశి అంటే ఎద్దు ఎప్పుడు కూడా అండి ఏంటంటే ఒక క్రమంగా ఉంటుంది. దాని జోలికి ఎవరైనా పోతేనే అది మన జోలికి వస్తుంది. కానీ మనం ఏంటంటే కనుక ఎద్దు జోలికి వెళ్ళకపోతే అది మన జోలికి రాదు కదండి. అలానే ఈ వృషభ రాశి వారు కూడా అని చెప్పొచ్చు. ఎవరైనా వీరిని అంటే ఏమైనా అంటేనే వీళ్ళు అంటారు, కానీ నార్మల్గా ఏంటంటే కనుక ఎవరి జోలికి వెళ్ళారండి. వీరి పని ఏంటి, వీరేంటి, అసలు ఎలా ఉండాలి ఏంటి అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కానీ మంచి మనసుని కలిగి ఉంటారండి. చాలా మంచి మనసులు అన్నమాట, అంటే మంచి మనస్తత్వం అని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి భగవంతుడు ఎప్పుడు కూడా కష్టాలు ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే కనుక ఆ కష్టాలకు తగ్గట్టుగా ప్రతిఫలం కూడా ఇస్తూ ఉంటాడు. అంటే కష్టాలు ఎన్ని ఉన్నా కానీ ఎంత కష్టపడతారో అంతకు మించి ధనం అనేది వీరి దగ్గర ఉంటుంది. డబ్బుకు మాత్రం లోటు ఉండదండి. కొన్నిసార్లు ఏంటంటే కనుక ధనం కోసం అంటే కొట్టుమిట్టాడుతారు, అయినప్పటికీ కూడా కష్టపడే రీతిగా ఏంటంటే కనుక వీరికి డబ్బు అందుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ వృషభ రాశి వారండి పిల్లల గురించి టెన్షన్సే, ఇంటి పరంగా టెన్షన్సే, అంటే ఇతరుల అంటే శత్రువుల పరంగా కూడా ఎప్పుడు ఏదో ఒక రకంగా టెన్షన్స్లో ఉంటూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన. పనులు మాత్రం ఏంటంటే కనుక అధికంగా శ్రమిస్తూ ఉంటారు. పనులకు ఏంటంటే పని కోసమే పుట్టామా అన్నట్టుగా పనిచేస్తూ ఉంటారు. చాలా కష్టజీవులు అని చెప్పొచ్చు. అన్ని రాశుల కంటే కూడా ఏంటంటే కనుక ఎక్కువగా మోసపోయే రాశి ఏదైనా ఉందంటే కనుక అది వృషభ రాశి అని చెప్పొచ్చు. అంటే గుడ్డిగా నమ్ముతూ ఉంటారనమాట. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్ముతారు. ఎవరైనా ఏదైనా చెబితే దాన్ని ఏంటంటే కనుక నమ్ముతారు. కొన్ని సార్లు ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారండి. ఆలోచన ఏంటంటే కనుక చేసిన తర్వాత ఏదైనా నమ్ముతారు. కొన్నిసార్లు అనుకోకుండా ఏంటంటే కనుక ఇతరుల చేతిలో మోసపోవటం, గుడ్డిగా నమ్మటం, వారి ద్వారా ఏంటంటే కనుక చాలా వరకు కూడా వీరికి అన్యాయం జరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే కనుక వృషభ రాశి వారండి ఎప్పుడు కూడా సంతోషంగా, సుఖంగా, అంటే దుఃఖం లేకుండా ఉండాలనుకుంటారు. కానీ వీరి జీవితంలో ఇవి సాధ్యం కావని చెప్పొచ్చు. సంతోషం అనేది ఉండదు లైఫ్లో. ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఎప్పుడు దుఃఖమే అనమాట. కాకపోతే అందరి ముందర ఏడవకూడదు, అందరి ముందర ఏంటంటే కనుక దుఃఖించకూడదు అన్నట్టు. ఒకరు ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే కనుక చాలా బాధపడతారండి. ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, అసలు నేనేం చేయాలి అన్నట్టుగా ఏంటంటే దేవుణ్ణి ప్రశ్నిస్తారు. అంతా నాదే తప్పు, భగవంతుడిపై నేను భారం వేస్తే ఏంటి లాభం అనుకుంటూ ఉంటారనమాట. అలా ఉంటూ ఉంటారు ఈ వృషభ రాశి వారు. కానీ వృషభ రాశి వారండి చాలా కష్టజీవులండి. కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారనమాట. కానీ వీరికి బంధువర్గం ఎంతైతే ఉంటుందో శత్రువులు కూడా అంతే ఉంటారు. ఎంత బాగా వీరితో మాట్లాడతారో వెనక్కి వెళ్ళి వీరి గోతులు అంతా చక్కగా తీస్తూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఏదైనా కష్టం గురించి ఇతరులతో అంటే మనవాళ్ళు కదని పంచుకుంటారు కదా. పంచుకుంటే ఏం చేస్తారంటే కనుక మొన్ననే వాళ్ళు చెప్పారండి, వాళ్ళకి అన్ని కష్టాలు ఉన్నాయంట, నాతో ఇలా చెప్తారండి అన్నట్టుగా ఏంటంటే 1, 2 పుట్టించి చెబుతూ ఉంటారు. ఇలా ఏంటంటే కనుక నలుగురిలో వెళ్ళినప్పుడు అండి మర్యాద ఇవ్వరు అనమాట. మీ పిల్లలు అలా, మీ పిల్లలు ఇలా, మీరు ఇలా చేశారు, మీరు అలా చేశారు అన్నట్టుగా ఏంటంటే కనుక వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుకే కొన్ని చోట్లకి ఏంటంటే కనుక వెళ్లకుండా వీళ్ళు ఏంటంటేనండి గమ్మునైపోతూ ఉంటారు. కానీ కష్టజీవులు అని చెప్పాం కదా, బాగా శ్రమిస్తూ ఉంటారు. శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే కనుకనండి పనులు చేసి అలసిపోతూ ఉంటారు. అలసిపోయి ఏంటంటే కనుక శారీరకంగా, మానసికంగా కృషించిపోతారని చెప్పొచ్చు. వృషభ రాశి వారండి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పాం కదా. ఏంటంటే అందరు ఎదగాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఒకరు బాగుపడితే మనం కూడా అంటే ఎదగాలి, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, మనం చూసి వాళ్ళు నేర్చుకునేలాగా ఉండాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఆలోచిస్తూ ఉంటారు. అందరికీ కూడా ఇదే చెబుతారు, ఒకరు బ్రతుకుతున్నారని ఎప్పుడు కూడా ఏడవకూడదు, మనం బ్రతుకుతున్నామని ఎదుటి వాళ్ళని కూడా ఏడిపించకూడదు. మనదేందో మనం సంపాదించుకోవాలి, మనదేందో మనము ఉండాలి అన్నట్టుగా ఏంటంటే కనుక వీళ్ళ పిల్లలకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు నచ్చ చెప్తూ ఉంటారు. కానీ వృషభ రాశి వారు ఏంటంటే కనుకనండి నమ్మిన వ్యక్తుల వల్ల ఏంటంటే దారుణంగా మోసం అనేది జరుగుతుందన్నమాట. ఎంత నమ్మకంగా ఉంటారో అంత నమ్మక ద్రోహం అయితే ఈ రాశికి జరుగుతూ ఉంటుందని చెప్పొచ్చు. ఎప్పుడు ఇలానే జరుగుతుందన్నమాట. ఒకరు మోసం చేశారు కదా, ఇంకొన్ని నమ్మాలా లేదా అనుకుంటారు. కొద్ది రోజులు బాగానే ఉంటారు. కొద్ది రోజులు నమ్మిన తర్వాత మధ్యలో ఏమవుతుందంటే కనుక ఆ రాశి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ నష్టం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు నష్టపోతూనే ఉంటారండి. ఎప్పుడు ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా సమస్యతో సఫర్ అవుతూ ఉంటారు, నష్టపోతూ ఉంటారనమాట. ఇక అలానే కాకుండా ఈ వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ముఖ్యంగా అండి మీకు 17, 18, 19 తేదీల్లో బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. చక్కగా ఉండబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. నక్కతో ఒక తొక్కినట్టే అని చెప్పొచ్చు. సక్సెస్ని చూస్తారు. అన్సక్సెస్ అనేది లేదు. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇక్కడ మీకైతే బాగుంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. రిజల్ట్ అంటే కనుక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బంది అయితే లేదు. మీలో ఉండే చిన్న గొడవలు అంటే ఫ్యామిలీ పరంగా ఏవైతే విభేదాలు ఉన్నాయో, గొడవలు ఉన్నాయో అవి తగ్గిపోతాయి. అందరూ కలిసి ఉండే సమయం అని చెప్పొచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది.
బాగుంటుంది. అలానే కాకుండా ఈ వృషభ రాశి వారు దైవ ఆరాధన ఎక్కువగా చేయండి. ఇష్టదైవాన్ని ఆరాధించండి. ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల ఏమవుతుందంటే కనుక మీకు దైవానుగ్రహం కలిగి మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల్లో ఇంకా రాణించగలుగుతారు. పనుల్లో ఏంటంటే సక్సెస్ని చూడగలుగుతారు. ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే భార్యాభర్తల పరంగా కూడా అండి ఉండే విభేదాలు తొలగిపోతాయి. భార్యాభర్తల పరంగా చాలా చక్కగా ఉండబోతుంది. ప్రతిదీ కూడా అనుకూలించబోతుంది. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక చక్కగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ప్రేమికుల పరంగా కూడా బాగుంటుందండి. మంచి సమయం అని చెప్పొచ్చు. అలానే కాకుండా ప్రేమికుల పరంగా ఏంటంటే ప్రేమ ఇంకా బలపడే అవకాశం అయితే ఉంటుంది. ఆ ప్రేమ పెళ్లి వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ప్రేమను పెద్దవారు కూడా అంగీకరిస్తారు. ఆ పెద్దవారు కూడా ఏంటంటే కనుక పెళ్లికి ఎస్ చెప్తారని చెప్పొచ్చు. అలానే కెరియర్ పరంగా బాగుంటుంది. కెరియర్ పరంగా కూడా ఎక్కడ ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ అండి మీరు మనం గమనించుకున్నట్టు ఏంటంటే కనుక తోబుట్టులతో కొన్ని చిన్న చిన్న విభేదాలు వస్తాయి. అంటే ఫ్యామిలీ బాగుంటుందని ఇప్పుడే చెప్పారు కదండి. అంటే కనుక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కూడా బాగుంటుంది. విభేదాల నుంచి మీరు కొంచెం దూరం అయ్యారు కానీ దగ్గర అవుతారు. కాకపోతే తోబుట్టులు సొంత అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఏంటంటే కనుక చిన్న చిన్న విభేదాలు చాలా చిన్నవన్నమాట. అవేంటంటే కనుక చిలికి చిలికి గాలివాన అవుతుంది అంటారు కదా, అలా ఏంటంటే చిన్న చిన్న విభేదాలు వస్తాయన్నమాట. ఆ విభేదాలు వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఆ ప్రాబ్లంకు మీరు ఫుల్ స్టాప్ పడేయండి. లేకపోతే అది పెద్దదయ్యి మీకే ఇబ్బంది కలుగుతుందన్నమాట. అదొకటి మాత్రం మీరు గమనించుకోండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి పరంగా అండి మొత్తం కూడా బాగుంటుంది. విద్యార్థులకు అనుకున్న సమయం విద్యార్థులకు బాగుంటుంది. అలానే కాకుండా రిజల్ట్ కోసం ఎదురు చూసే వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అనేది అందుతుందన్నమాట. అలానే మనం ఏంటంటే కెరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఉన్నత స్థాయికి వెళతారు. కెరియర్ పరంగా మంచి మంచి ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఈ విధంగా మేము అంటే ముందుకు వెళ్ళాలి, ఈ విధంగా మేము సక్సెస్ని చూడాలి, అన్సక్సెస్ అనేది ఉండకూడదు, లైఫ్లో ఇంకా ఎదగాలి అన్న గోల్ని మీరు రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల వల్ల లాభదాయకంగా ఉంటుంది. పనులు చేసే దగ్గర ఏంటంటే కనుక బాసు నుంచి మంచి ప్రశంసలు అనేది మీరు అందుకుంటారు. అలానే మంచిగా ఏంటంటే కనుక మీ పనికి తగ్గట్టుగా ఏంటంటేనండి ప్రతిఫలం కూడా దొరుకుతుందన్నమాట. అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి అండి అమ్మ నాన్న పరంగా ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉన్నాయి కదా, అవి తొలగిపోతాయి. భార్యాభర్తల పరంగా కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం అంటే వృధా ఖర్చులు అయిపోయాయి, వృధా ఖర్చులు పెరుగుతున్నాయి, వృధా ఖర్చుల వల్ల సఫర్ అయిపోతున్నాం అనుకుంటున్నారు కదా, ఆ వృధా ఖర్చులన్నీ కూడా ఇక్కడ తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వృధా ఖర్చులు అనేవి చాలా తగ్గిపోతాయండి. భార్యాభర్తల పరంగా కావచ్చు. అలానే కాకుండా అనారోగ్యం ఉంది కదా, అది తొలగిపోతుంది. అనారోగ్య పరంగా ఏంటంటే ఇక్కడ మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకేంటంటే కనుక బీపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం ఏంటంటేనండి అలసట, బాగా అలసిపోతూ ఉంటారనమాట. పని చేస్తూ ఉంటారు, ఎంత అలసిపోతారంటే చెప్పలేమన్నమాట. అంత అలసిపోతూ ఉంటారు. కొంచెం బీపీ అనేది పెరుగుతుంది. కోపం అనేది కంట్రోల్ చేసుకోండి. కోపం కంట్రోల్ చేసుకోవడం వల్ల మీకైతే మంచి జరుగుతుందండి. ఇది మాత్రం మీరు బండ గుర్తు పెట్టుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఎంత మీరు అంటే కూల్గా ఉంటారో అంత మంచి ఆలోచన ఉంటుంది, అంత మంచి వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీ కోపం వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే కోపాన్ని ప్రదర్శిస్తారు కదా, అదేంటంటే కొంచెం చూడటానికి బాగుండదు అనమాట. ఇక అలానే మీకు ఏంటంటే బాగానే ఉంటుందండి. అన్ని రంగాల వారికి అంత కెరియర్ పరంగా అంత బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. పనుల పరంగా బాగుంటుంది. ప్రాజెక్టుల్లో ఏంటంటే కనుక కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రాజెక్టుల పరంగా కూడా మంచి సమయం. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా మంచి సమయం అనమాట. రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. వృధా ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం అనేది దరి చేరదు. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి. లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలాగా సాగదు కదా. ఒక రోజు ఇలా ఉంటే ఒక రోజు ఇంకొక రోజు దుఃఖం ఉంటుంది, ఒక రోజు సంతోషం ఉంటుంది. దాన్నే మనం లైఫ్ అంటాం. అలానే మీకు కూడా ఇప్పుడు అలాగే జరగబోతుందన్నమాట. కొంచెం ఏంటంటే కనుక బీపీ హై అవ్వటం, లేదంటే కనుక అలసట ఎక్కువగా రావటం, కొంచెం నీరసంగా అనిపించటం ఇలాంటివి ఉంటాయండి. ఈ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇవి చూసుకోండి. ఇక ఆ తర్వాత మీకైతే ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరేంటంటే ఏది చేసినా కానీ మీకు కలిసి వస్తుంది. ఒక చీటీ రూపంలో మీ దగ్గరికి డబ్బు రావటం, లేదంటే మీరే ఒక వస్తువును అమ్మాలనుకుంటున్నారు కదా, అది అమ్మి కొంచెం లాభం కలిగించుకోవటం, లేదంటే ఇక్కడ గృహ లాభం మీకు కనిపిస్తుంది. రాశి పరంగా మనం పరిశీలించినట్టయితే గ్రహాలు మంచి స్థాయిలో ఉన్నాయి. స్థితిగతులన్నీ కూడా బాగున్నాయి. గ్రహాలు అనుకూలిస్తున్నాయి. గురువు యొక్క అనుగ్రహం కూడా ఉంది. గ్రహబలం బాగుంది కాబట్టి భూలాభం కానీ, గృహ లాభం కానీ, లేదంటే వస్తు వాహన లాభం కానీ కలిగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి వృషభ రాశి వారికి. అంటే అందరూ కొనుగోలు చేస్తారు, అందరికీ ఉందని మనం చెప్పలేం. కొద్దిపాటి మందికి మాత్రం ఈ వృషభ రాశిలో ఇవైతే ఉన్నాయన్నమాట. ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి ఈ ఇద్దరు వ్యక్తుల కారణంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది అంటే కనుక మనం గుర్తుపెట్టుకుంటే 17వ తేదీ బాగానే ఉంటుంది. 18వ తేదీ 5 గంటలకు మొదలయ్యి 19వ తేదీ రాత్రి వరకు కూడా అండి ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఈ వ్యక్తులు ఏంటంటే కనుక మీ సొంత స్నేహితులు అని చెప్పొచ్చు. ఒక రకంగా మీ బంధువులకు సంబంధించిన వ్యక్తులు, మీ బంధువులు అనమాట. మీ దగ్గర బంధువులే, దూర బంధువులు కూడా కాదు. వీళ్ళ వల్ల ఏంటంటే కొంచెం మోసం జరిగే అవకాశం అయితే ఉంటుందండి. వీళ్ళ వల్ల మీరు దారుణంగా మోసపోతారు. ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక కొంచెం ధన నష్టం జరుగుతుందన్నమాట. ధన నష్టం వల్ల ఏంటంటే మీకు ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ ఇద్దరు
వ్యక్తులు వాళ్ళెవరో కూడా మీకు తెలిసే ఉంటుంది. ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక నష్టం చేకూరే అవకాశం అయితే ఉంటుంది. ఒక అక్షరం వచ్చేసి 6, ఇంకొక అక్షరం వచ్చేసి ఏంటంటే కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఎస్ అండి. ఈ లెటర్స్ వల్ల మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. వీరిని దూరం పెట్టండి. మీ పర్సనల్గా ఏంటంటే కనుక వీరి దగ్గర మీరు ఒకవేళ డబ్బు దాచినా, వీరి దగ్గర మీరు ఏదైనా చీటీలాగా ఏదైనా వేసుకున్నా, ఫైనాన్షియల్గా మీరు వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా ఏంటంటే కనుక ఆ లెక్కల్ని ముందుగా మీరు క్లియర్ చేసుకోండి. లేదంటే కనుక మీరు అంటే కట్టిన వడ్డీ కంటే కూడా ఇంకా రెట్టింపు వడ్డీ వసూలు చేయాలి. ఎలాగైనా సరే మిమ్మల్ని తలకిందులుగా చేసి ధనాన్ని లాక్కోవాలి, ఏదైనా చిక్కుల్లో పడేయాలి, లేకపోతే నిందలు వేయాలి, ఈ విధంగా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు అనమాట. మిమ్మల్ని మోసం చేస్తే వారికి ఏం రాదు, అదొక ఆనందం అనమాట. వీరు ఎప్పటి నుంచో మీకు శత్రువులే అండి, మిత్రులైతే కాదు. ఈ శత్రుత్వం ఏంటంటే కనుక పెంచాలని చూస్తున్నారు కానీ తగ్గించాలని చూడట్లేదు. అందుకే ఏదైనా అప్పు తీసుకుని ఏదైనా చేసుకుంటే మాత్రం ఆ లెక్కలు సరిగ్గా చూసుకోండి. వీరిని అధికంగా నమ్మకండి, కొంచెం జాగ్రత్త వహించండి. మాట్లాడే విధానంలో కూడా మీరు జాగ్రత్త వహిస్తే మీకే మంచి జరుగుతుందండి. ఇంకా